సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్లో ప్రమాదం తర్వాత జరిగిన మరణాలు చూస్తే దేశవ్యాప్తంగా ఒక విషాదం నెలకొంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇలాంటి ప్రశ్నల మధ్య కీలకంగా బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే అనేక విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం. ఇంతకీ ఈ బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? మన ముందు మేజర్ భరతరెడ్డి ఉన్నారు, తెలుసుకుందాం. భరతరెడ్డి గారు నమస్తే. నిజంగానే అతిపెద్ద విషాదం మనం దీన్ని చూసాం. మన రావత్ గారు మరణంది ఎందుకు జరుగుతాయండి? ఎందుకంటే ఆయన సిడిఎస్ స్థాయిలో ఉన్నారు, అనేక జాగ్రత్తలు తీసుకుంటారు, సెక్యూరిటీ కావచ్చు, పైలట్స్ కావచ్చు. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరిగే అవకాశం ఉంది? నిజంగా చెప్పాలంటే అండి, ఏ ఇన్సిడెంట్ అయినా అనుకోనిది జరిగితేనే అది ప్రమాదం అవుతుంది. యాక్సిడెంట్ అనేది దాని నేచరే అది. సిడిఎస్ జనరల్ రావత్ గారు బయలుదేరిన విమానం ఏదైతే ఉందో మీ-17 V5, అది చాలా అత్యాధునికమైన ఎయిర్క్రాఫ్ట్. అది ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఆల్మోస్ట్ లేటెస్ట్ అడిషన్ అది. అండ్ చాలా బ్యాటిల్ ప్రూవెన్, బ్యాటిల్ వర్ది ఎయిర్క్రాఫ్ట్ అది. అంటే సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ పారామీటర్స్ కంటే చాలా ఎక్కువ పారామీటర్స్ ఉంటాయి దానికి యాక్చువల్లీ. అండ్ గత 40 ఏళ్ళుగా రష్యా తను సాధించిన యుద్ధాలలో అన్నిట్లో కూడా మీ ప్లాట్ఫామే యూజ్ చేశారు. అండ్ చాలా కంటిన్యూస్గా ఇవాల్వ్ అయిన ఎయిర్క్రాఫ్ట్ అది. అండ్ దాంట్లో ఏవియానిక్స్ పరంగా కానీ, సిస్టమ్స్ పరంగా కానీ, కేపబిలిటీ పరంగా కానీ, ఆల్ వెదర్ ఫ్లయింగ్ కేపబిలిటీ పరంగా కానీ, ఇట్ హ్యాస్ ద లేటెస్ట్ గ్లాస్ కాక్పిట్. సో అసలు కేపబిలిటీ పరంగా చూస్తే మీ-17 ఈజ్ ఆల్మోస్ట్ ఏ యుద్ధ విమానం కూడా ఫెయిల్ ప్రూఫ్ కాదు. బట్ దిస్ ఈస్ వెరీ మెచ్యూర్ ప్లాట్ఫామ్. అండ్ ప్రపంచంలో చాలామంది యూజ్ చేస్తారు దీన్ని, చాలా విఐపీలు యూజ్ చేస్తారు. సో ఇలాంటి ఒక హెలికాప్టరు దుర్ఘటన చెందడం, అండ్ అది కూడా సిడిఎస్ గారి లాంటి విఐపి అందులో ఉండటం చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ప్రోటోకాల్స్ ఏవైతే ఫాలో చేస్తారో ఆర్మ్ ఫోర్సెస్లో, ఎస్పెషలీ విఐపి ఫ్లైట్ ఉంటుందో దాంట్లో ప్రోటోకాల్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ విఐపి రాకముందే ఫ్లైట్ పాత్ ఏదైతే ఫాలో అవ్వాలో, ఎక్కడైతే ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలో, ఇవన్నీ ముందే చార్ట్అవుట్ చేసుకొని ఏ పైలట్ అయితే ఆ ఎయిర్క్రాఫ్ట్ని తీసుకెళ్లాలో వాళ్ళు ఆ హెలికాప్టర్ని ఆ రూట్లో ఫ్లై చేసి ఎక్కడ దిగాలో దిగి మళ్ళీ వాపసు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ట్రయల్ ల్యాండింగ్. సో ట్రయల్ ల్యాండింగ్ తప్పకుండా జరుగుతుంది విఐపి ఫ్లైట్ ముందు. అది కాకుండా పైలట్స్ కూడా ఎవరైతే ఆ విమానాన్ని నడుపుతారో వాళ్ళు కేటగిరీ బి పైలట్స్ అంటారు. అంటే మినిమం 800 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ నిన్న జరిగిన సంఘటనలో ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ జస్ట్ 1 కోర్స్ జూనియర్ టు మీ. అంటే ఆల్మోస్ట్ 25 ఏళ్ళ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది పైలట్కి, ఒక పైలట్ నాకు తెలిసిన ఆయన. సో ఎక్స్పీరియన్స్ పరంగా, పైలట్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే, వీళ్ళు ఫ్లయింగ్ స్కూల్కి ఎప్పుడైతే వెళ్తారో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన అంశం. అండ్ ఎమర్జెన్సీ మెజర్స్లో ప్రతి పైలట్ 95% వస్తేనే అతడికి ఫ్లయింగ్ లైసెన్స్ వస్తుంది. అంటే అతన్ని ఫ్లై చేయడానికి క్వాలిఫై చేస్తారు. 95%, ఇట్ ఈస్ నాట్ 30%, 40% ఓవరాల్ మార్కులు వస్తే పైలట్ అయిపోరు ఎవరు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో సేఫ్టీ ఎమర్జెన్సీ మెజర్స్లో 95% స్కోర్ మార్క్ చేసేది. అది కూడా ప్రాక్టికల్స్, నాట్ ఇట్స్ నాట్ రిటర్న్ ఎగ్జామ్. సో ఎయిర్క్రాఫ్ట్ పరంగా, పైలట్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా, ప్రోటోకాల్ పరంగా ఎక్కడ కూడా ఆర్మ్ ఫోర్సెస్లో అసలు తప్పు జరిగే తావు లేదు. ఎస్పెషలీ వెన్ ది విఐపి ఈజ్ ఆఫ్ అ లెవెల్ ఆఫ్ అ సిడిఎస్. సో 4 గోడల మధ్యలో కూర్చొని మన దగ్గర ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కేవలం ఏంటండి, 4 ఫోటోలు లేకపోతే ఎవరో ఒక ఐ విట్నెస్ అకౌంట్ తప్ప మన దగ్గర డేటా ఇన్ఫర్మేషన్ లేదు. ఇవి లేకుండా ఎలా జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం ఊహాగానమే చేయగలుగుతాం.
అంటే ప్రధానంగా భరతరెడ్డి గారు ఇప్పుడు మనకి బ్లాక్ బాక్స్ కోసం చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు అది ప్రమాదం ఎలా జరిగింది, ఎలా జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది అనేది బ్లాక్ బాక్స్లో సమాచారం తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి ఇంతకీ బ్లాక్ బాక్స్ అంత కీలకంగా ఉంటుందా? అవునండి. సో బ్లాక్ బాక్స్ నార్మల్గా సివిల్ టర్మ్స్లో రెఫర్ చేస్తారు. ఐ థింక్ మీ-17లో ఒక డివిఆర్ ఉంటుంది, ఒక సివిఆర్ ఉంటుంది. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది. సో దాంట్లో పైలట్లు చేసే సంభాషణ అంతా రికార్డ్ అయ్యి ఉంటుంది, రైట్. ఇంకో దాంట్లోనేమో మీకు టెక్నికల్గా సిస్టమ్స్ ఎలా పనిచేసాయి, ఏదైనా సో సిస్టమ్స్ పారామీటర్స్లో పనిచేస్తుందో లేదో అదంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు కూడా పెట్టేదే పోస్ట్ యాక్సిడెంట్ అనాలిసిస్ కోసం, రైట్. అండ్ ఐ థింక్ వెతకడం అనేది ఏం లేదు, అక్కడ పెద్ద సముద్రంలో ఏం పడలేదు అది. సో అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫ్లైట్ డేటా అనాలిసిస్, దాని తర్వాత డివిఆర్, సివిఆర్ ఇదంతా కలెక్ట్ చేసి, అంతేకాకుండా ఏదైతే మెటీరియల్ ఉందో అక్కడ పడిపోయిన మెటీరియల్ ఉందో మెటీరియల్ని కూడా అనాలిసిస్కి పంపిస్తుంది. అంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్లో ఫెయిలియర్ జరిగిందా, లేక సాంకేతికంగా ఫెయిలియర్ జరిగిందా, సంభాషణ వింటే వెదర్ ఏమన్నా ప్రతికూలంగా ఉందా, ఇవన్నీ మనకు తెలిసే అవకాశం ఉంది. ఉందా లేదా అనేది మనకు తెలియదు, దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఇవాళ మనకు తెలియదు. కానీ నార్మల్గా ఆ డేటా అన్నిటికంటే క్రిటికల్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అందులో సంభాషణలు ఉంటాయి, టెక్నికల్గా సంబంధించిన విషయాలు కూడా రెండూ ఉంటాయి. సార్ సిగ్నల్ లేకపోతే, ఎందుకంటే మన ఫ్లయింగ్ జోన్లో చాలా వరకు సిగ్నల్స్ ఉండవు, ఇటువంటి టైంలో కూడా పనిచేసే అవకాశం ఉందా ఇవి? ఎస్, ఇది ఇంటర్నల్ రికార్డ్ కదండి. ఇట్ ఈస్ విదిన్ ఎయిర్ క్రాఫ్ట్ లోపల రికార్డ్ చేసుకుంటుంది అది. సో బయట కమ్యూనికేషన్తో దానికి సంబంధం లేదు, అది రికార్డ్ చేసుకుంటుంది. అంటే ఎలాగండి ఇటువంటి దాంట్లో కీలకమైంది మనకి ఈ బ్లాక్ బాక్స్ అవుతుందండి చాలా విషయాలు ఇటువంటి ప్రమాదాల్లో? అవునండి. అంటే దీంట్లో కూడా రెండు రకాలు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 25, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడ కూర్చున్నారు. తమకున్న మొత్తం జ్ఞానం ఏదైతే ఉందో, తమకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో, అదంతా వాళ్ళు ఆ 4 సెకండ్లో, 5 సెకండ్లో, 20 సెకండ్లోనో కేంద్రీకరించి ఆ సమయంలో ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళు తీసుకున్నారు, రైట్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్యాసింజర్ ఇంట్రెస్ట్ ముందరుంచుకొని ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకుంటారు. సో డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు అసలు ఇలా ప్రాబ్లం జరుగుతోందని చెప్పే టైం ఉందా లేదా మనకు తెలీదు. ఎందుకంటే క్రిటికల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ నేను ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. ఏ పైలట్ కూడా అదే చేస్తాడు. అండ్ ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్లోకి వచ్చాక దాని తర్వాత ప్రాబ్లీ ఒక రిపోర్ట్ పంపిస్తాడు ఇలా జరిగింది అని. సో ఈ తరుణంలో ఆ పైలట్కి ఆ అవకాశం ఉండేనా లేదా అన్నది కూడా మనకి ఇప్పుడు తెలీదు. సో ఆ డివిఆర్, సివిఆర్ బయటికి వచ్చాక వాటి అనాలిసిస్ బట్టే దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ పీస్ చేసుకొని ఒక డేటా అనాలిసిస్ చేయగలుగుతారండి. అంటే తెలిసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్తున్న 2 పరికరాల ద్వారా, అంటే మీరు అంటున్న వెదర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రమాదం జరిగిన సంభాషణలు కావచ్చు, అవన్నీ తెలిసే అవకాశం ఉందండి? అవునండి, తప్పకుండా ఉంది, తప్పకుండా. ఎస్ సార్, మీరు మేజర్గా పనిచేశారు, విశిష్ట అనుభవం ఉంది. చాలా వరకు మనకి హెలికాప్టర్ల ప్రమాదాలు చూస్తుంటాం. మనం దేశంలో స్పీకర్గా ఉండే జిఎంసీ బాలయోగిని, తర్వాత సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఈరోజు బిపిన్ రావత్ గారిని. ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా హెలికాప్టర్లు అంటేనే సాధారణ ప్రజలు సైతం భయపడే పరిస్థితులు, అంటే ప్రయాణించకపోయినా వాళ్ళు భయపడే పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకు దీన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం? దీనిలో 2-3 రకాలండి. ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ రోటర్ ఎయిర్ క్రాఫ్ట్. రోటర్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా 2 రకాలు ఉంటాయి. సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అయితే నార్మల్గా అంటే నేను టెక్నికల్గా ఫ్లయింగ్ క్వాలిఫికేషన్ ఉన్న మనిషిని కాదు. సో నేను ఒక లే పర్సన్ లాగే చెప్పగలుగుతాను, నేను ఒక టెక్నికల్ స్పెషలిస్ట్ లాగా చెప్పలేను. కానీ నార్మల్గా ఏమవుతుందంటే అండి, మీరు నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే తీసుకుంటారో దానికి ఒక గ్లైడింగ్ రేషియో ఉంటుంది. దానికి వింగ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఒక గ్లైడింగ్ రేషియో ఉంటుంది. హెలికాప్టర్ అలా కాదు. హెలికాప్టర్ ఒక ముద్దలాగా ఉంటుంది. సో మీకు ఒక రోటర్ ఫెయిల్ అయితే అది పడిపోవడం తప్ప దానికి ఎక్కువ అవకాశం ఉండదు రికవరీకి. దట్ ఈస్ వన్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ ఈస్ ఇప్పుడు మీ-17 యాక్చువల్లీ ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఒక్క ఇంజిన్ ఫెయిల్ అయినా కానీ వేరే ఇంజిన్తో రికవరీ చేసి నడిపించుకోవచ్చు.
కాకపోతే మీరు ఇంకో విషయం ఏం గమనించాలంటే హెలికాప్టర్స్ ఈ యాక్సిడెంట్లు అయినవన్నీ మీరు గమనించి చూస్తే అవి హిల్స్లో అవుతాయి నార్మల్గా. హిల్స్లో ఇప్పుడు మీరు వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి హిల్స్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ తేమ ఎక్కువ, ఎందుకంటే అరేబియన్ సీ నుంచి పక్కకే ఉంది కాబట్టి అక్కడ నుంచి తేమ వస్తుంది బాగా. ఆ తేమతో మీకు క్లౌడ్ ఫార్మేషన్, ఫాగ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అది కూడా ఎలా ఉంటుందంటే మీకు ఒక వెదర్ రేడార్లో దొరికే అవకాశం ఉందా లేదా అనేది కష్టం. సడన్గా అంటే అరగంటలో 5 నిమిషాల్లో కూడా వెదర్ చేంజ్ అయిపోతుంది హిల్స్లో. అండ్ కొన్నిసార్లు మీకు టర్బులెన్స్ ఉంటుంది. అంటే నార్మల్గా ఏమవుతుంది హిల్స్లో అంటే మీకు గ్రౌండ్లో హీట్ అవుతున్న కొద్దీ, గాలి హీట్ అవుతున్న కొద్దీ అది గాలి పైకి లేస్తుంది, కానీ లేచిన గాలి కొండ చర్యకు తగులుకొని మళ్ళీ వాపసు వస్తుంది. సో అది ఒక టర్బులెన్స్ క్రియేట్ చేస్తుంది. అది టర్బులెన్స్ అనేది మళ్ళీ మీకు హిల్స్లో వెదర్ రేడార్కి దొరుకుతుందా లేక మీ ఎయిర్క్రాఫ్ట్ రేడార్కి దొరుకుతుందా లేదా అది అవకాశం చాలా తక్కువ. మూడోది ఏంటంటే బయట ప్రదేశంలో అంటే ప్లెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో హైదరాబాద్ లాంటి ప్రదేశంలో మీకు ఒక టెక్నికల్ ప్రాబ్లం అయితే మీకు ఆల్టిట్యూడ్ కూడా ఉంది, మీకు టైం కూడా ఉంది, ప్రదేశం కూడా అనుకూలిస్తుంది కొంచెం ఎమర్జెన్సీ ఎవేసివ్ యాక్షన్ తీసుకోవడానికి. కొండ చర్యల్లో మీకు ఆ ప్రదేశం ఆ మనూరబిలిటీని తక్కువ చేసేస్తుంది. సో నాకు తెలిసినా కానీ ప్రాబ్లం ఉందని నేను ఎక్కడ ల్యాండ్ చేయాలి అనేది నాకు ప్లేస్ దొరకదు, నాకు టైం కూడా తక్కువ, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఆల్టిట్యూడ్లో ఉన్నాను అండ్ ఆల్రెడీ అది హిల్ కాబట్టి నాకు ఆ ప్లేస్ కూడా తక్కువైపోతుంది. సో బేసికలీ హిల్స్లో టెక్నికల్ స్నాగ్ వస్తే రెస్పాన్స్ టైం తక్కువైపోతుంది. ఆ రెస్పాన్స్ టైం తక్కువ అవడం వల్ల ఒక సేఫ్టీ డ్రిల్ ఏదైతే పాటించాలో ప్రాబబ్లీ అది పాటించడానికి టైం తక్కువ జరుగుతుంది. కాబట్టి హిల్స్లో యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ తప్పకుండా. భరతరెడ్డి గారు, మనం హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే చూసాం పెద్ద ఫైరు, అసలు అంటే ఎవరు కూడా తప్పించుకోలేనిది, కొందరైతే తప్పించుకుంటూ వస్తూ కూడా దుర్మరణం పాలయ్యారని చూస్తున్నాం. అంటే ఏముంది మనకి చిన్న చిన్న బస్సెస్లో కూడా ఏంటి మనకి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ లాంటివి ఉండాలంటారు. ఒకసారి ఫైర్ వచ్చిన వెంటనే దాన్ని నియంత్రించే వ్యవస్థ ఉండాలంటారు. ఇటువంటి సిస్టమ్స్లో ఉండే అవకాశం లేదండి? Mi-17లో యాక్చువల్లీ యూ హ్యావ్ అ polyurethane foam with self-sealing tanks. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ Mi-17కి ఆర్మర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది యుద్ధంలో పనిచేయాలి కాబట్టి. బట్ ప్రతి సిస్టమ్కి ఒక టాలరెన్స్ లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ది ఎయిర్ అండ్ బయట ఎక్స్ప్లోజన్ అయ్యి ఒక చిన్న స్ట్రాప్నల్ వచ్చి నాకు ఫ్యూయల్ ట్యాంక్ తగిలి హోల్ అయిందనుకోండి, ఆ హోల్ని సెల్ఫ్ సీలింగ్ చేయడానికి ఒక చిన్న టెక్నాలజీ మనం పెడతాం. కానీ దానికి ఒక టాలరెన్స్ లెవెల్ ఉంటుంది. అంటే ఈ పరిధి దాకా పనిచేస్తుంది, ఆ పరిధి తర్వాత పని చేయదు, రైట్? సో అండ్ ఇక్కడ మోస్ట్ లైక్లీ అండి మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్లో ఇంపాక్ట్ కంటే బర్న్ ఇంజరీసే ఎక్కువయ్యాయి అండ్ క్యాజువాలిటీస్ అన్నీ బర్న్ ఇంజరీస్తోనే అయ్యాయి. సో ఆ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఫ్యూయల్ డంప్ చేసే అవకాశం కూడా లేకుండా అండ్ దిస్ ఈజ్ ఏవియేషన్ ఫ్యూయల్ విల్ బర్న్ మోర్ ఇంటెన్స్లీ. సో అది బయట చల్లి ఒకసారి ఫైర్ మొదలైంది అంటే ఏ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా పని చేయదు. సో అంటే టాలరెన్స్ లెవెల్ ఇంత మటుకు ఫైర్ ఉంటే ఓకే, చిన్న ఏదో అగ్నిప్రమాదం ఉంటే దాన్ని పెద్దగా చేయకుండా ఒక సిస్టమ్ పనిచేయగలుగుతుంది. కానీ ఎక్స్ప్లోజనే అయి అంటే కింద పడిపోయినప్పుడు ప్రమాదం జరిగిపోయినప్పుడు ఒకటేసారి మంటలు అనుకుంటే దాన్ని ఆర్పడం ఎవరితరం కాదు. సో సిస్టమ్స్ ఏ సిస్టమ్ ఉన్నా కానీ ఒక రేంజ్లో పనిచేస్తుంది. ఆ రేంజ్ దాటి ప్రమాదం జరిగితే ఆ సిస్టమ్ పనికిరాదు అక్కడ. భరతరెడ్డి గారు, ఇప్పుడు మనకి ప్రమాదం జరిగింది, దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేనిది, మనం తిరిగి తేలేనిది. కానీ ఇప్పుడు బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత, అందులో విశ్లేషణ చేసిన తర్వాత, అంటే కేవలం పోస్ట్ మార్టం లాగే మిగులుతుందా, లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి మనం నష్టం జరగకుండా ఉండేలాగా ఏమైనా విశ్లేషణ జరుగుద్ది వీళ్ళకి? నిజం చెప్పాలంటే మేమున్న ప్రొఫెషనే గ్యారంటీ లేని ప్రొఫెషన్, రైట్? సో మా దృక్పథం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మేము సేఫ్టీకి, రిస్క్ మేనేజ్మెంట్కి, డేంజర్కి
మధ్యలో ఆపరేట్ చేస్తాం. మా టాలరెన్స్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాశ్మీర్లో పనిచేస్తే మిలిటెంట్ ఫైర్ ఓపెన్ చేస్తే నాకు బుల్లెట్ తగలాల్సిందే, రైట్? అది కాకుండా ఉండాలి అంటే రెండే, నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాలి, లేకపోతే నా ట్రైనింగ్ అయినా పంచుకుండాలి, లేకపోతే నేను ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయినా వేసుకోవాలి. సో నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వెళ్తాను. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాక కూడా ఒక్కోసారి నా గొంతులోనో నా తలకాయలోనో బుల్లెట్ తాకితే అప్పుడు నేను మళ్ళీ ప్రమాదానికి గురవ్వాల్సిందే. సో మా ప్రాసెసెస్ అన్నీ ఇంప్రూవ్మెంట్ కోసం ఉంటాయి, కానీ ఇంప్రూవ్ అయిన ప్రాసెస్లో ఆపరేషనల్ ఎఫిషియన్సీ తక్కువ కాకూడదు. సో ఇది మేము బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఎన్నడూ కూడా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా చాలా కేపబుల్ ఆర్గనైజేషన్ అండి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న పైలట్లు, మన దగ్గర ఉన్న మెయింటెనెన్స్ ఆర్ నార్మల్గా వరల్డ్లో ఇజ్రాయలీ పైలట్స్ ఆర్ ద బెస్ట్ అంటారు, బట్ ఆర్ పీపుల్ బీట్ ఈవెన్ ఇజ్రాయలీ పైలట్స్ ఇన్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్, కాంబాట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ లెవెల్స్. సో ఈ ప్రక్రియ జరిగాక ఎందుకు ఏది జరిగిందో బయటికి వచ్చాక తప్పకుండా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి. కానీ దట్ డజంట్ మీన్ దట్ యాక్సిడెంట్స్ విల్ స్టాప్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అది ఎవరూ చెప్పలేరండి, ఎందుకంటే యాక్సిడెంట్ బై డెఫినేషన్ యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. ఓకేనండి, ఇది మనకి మేజర్ భరత్ రెడ్డి గారు పంచుకున్న విషయాలు. ఖచ్చితంగా ఏదైతే జరిగిన ప్రమాదం ఉందో దీనిపైన జరిగిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఏదైతే బ్లాక్ బాక్స్ కావచ్చు, మిగతా టెక్నికల్ ఇది కావచ్చు, అన్నింటిలో కూడా విశ్లేషణ జరుగుతుంది. అయితే ప్రమాదం కాబట్టి దీన్ని ప్రమాదంగానే చూడాలి. మరోవైపు ఏదైతే ఈ విషయాలు ఉన్నాయో వీటిని క్రోడీకరించి భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు బిపిన్ రావత్ లాంటి ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళినప్పుడు అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఒక చర్చ జరిగి దాన్ని విశ్లేషణ చేసిన తర్వాతే ఈ జర్నీ జరుగుతుంది. కానీ ఇది ప్రమాదం అంటున్నారు. ఏదేమైనా మనం అతిపెద్ద నష్టం చూసాం. బిపిన్ రావత్తో పాటు మిగతా అనేక మందిని కోల్పోయాం. ఇప్పటికీ బ్లాక్ బాక్స్లో ఏమొస్తుంది, ఎటువంటి విషయాలు బయటపడతాయి, దీని ద్వారా మనం ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం అనేది చూడాల్సిన విషయం. ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ మిగతా వాళ్ళకి సాల్యూట్ చేస్తూ కెమెరా పర్సన్ శేషుతో గణేష్, టీవీ 9 హైదరాబాద్.